హలో ఎవ్రీవన్. ఈరోజు మనము ఒక ఆలుతోటి చపాతీకి ఫాస్ట్గా ఈజీగా చేసుకొని కర్రీ చూద్దాం. అది చపాతీకి కానీ పూరికి కానీ దేనికైనా బాగుంటుంది. ముందుగా మనం ఈరోజు ఆలు పచ్చిదే తీసుకున్నాను. ఈరోజు మనం ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి నేను పచ్చి ఆలుగడ్డనే తీసుకున్నా. 2 పచ్చిమిర్చి, కరివేపాకు, కారం, నూనె, పోపు దినుసులు, కట్ చేసుకున్న ఉల్లిపాయ, ఉప్పు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం కుక్కర్ పెట్టుకుందాము. అందులో ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. తర్వాత పోపు దినుసులు. ఇందులో నేను కొంచెం పచ్చి శనగపప్పు ఎక్కువ తీసుకున్నాను, టేస్ట్కి బాగుంటుంది. వద్దు అనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. అలానే అవి కొంచెం వేగనిద్దాం. కరివేపాకు, మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ. ఇక్కడ నేను మీడియం సైజువి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, చిన్న సైజువి. పచ్చిమిర్చి, ఆనియన్ లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప వేసుకుందాం. అలానే ఉప్పు, ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులోనే కారం వేసుకుందాం. పచ్చిమిర్చి ఒకవేళ కారం ఎక్కువ ఉంటే మనం పైనుంచి వేసుకునే కారం తగ్గించుకోవచ్చు. లేదు మాకు పచ్చిమిర్చి స్పైస్ ఒక్కటే చాలు అనుకుంటే ఈ కారం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొంచెం మనము వాటర్ యాడ్ చేసుకుందాం. మనము కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి వాటర్ ఎక్కువ అవసరం లేదు. మనకి కూర కన్సిస్టెన్సీకి ఎంత వాటర్ అయితే అవసరం అనిపిస్తుందో అంత వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఆలు అనేది త్వరగా ఉడికిపోతుంది ప్రెషర్ కుక్కర్లో పెట్టినప్పుడు. మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇలా 2 విజిల్స్ తర్వాత ఇలా వచ్చేస్తుంది కర్రీ. ఇందులో మనము ఈ వాటర్ కన్సిస్టెన్సీ కూడా ఉండొద్దు అనుకుంటే ఈ ఆలుని కొన్ని స్మాష్ చేసుకున్నా కర్రీ చిక్కగా వస్తుంది, ఓన్లీ ఇదే ఫ్లేవర్ ఉంటుంది. లేదా 2 స్పూన్స్ శనగపిండిలో కొంచెం వాటర్ కలిపేసి
వేసుకున్నా ఒక 2 మినిట్స్ ఉడికించినా సరిపోతుంది. నేనైతే ఈరోజు ఇదే ఆలూని కొన్ని స్మాష్ చేస్తున్నా, కొన్ని ఉంచేస్తున్నానండి. కావాలంటే ఫ్లేమ్ పెట్టుకొని ఒక 3 మినిట్స్ వేడి చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఇంకా సర్వ్ చేసుకుందాం. మన ఈజీ సింపుల్ ఆలూ కర్రీ రెడీ.